నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వైనాడ్తోనే మొదలు కాలేదు, ఇప్పటితోనే ఇలాంటి ప్రళయాలు ఆగిపోవు. పిక్చర్ అభి బాకీ హై. ముందుంది ముసళ్ల పండుగ. రాబోయే రోజుల్లో వచ్చే ప్రకృతి విలయాల హిట్ లిస్ట్లో సాగర తీరాలు, ప్రకృతి అందాలు కొలువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ముంబై నుంచి గుజరాత్ వరకు, గోవా నుంచి విశాఖ వరకు సముద్ర తీర ప్రాంతంలో చాలా ఏరియాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇప్పుడు అదంతా బానే ఉన్నట్లు కనిపిస్తున్నా భవిష్యత్తులో వచ్చే ముప్పు, ప్రకృతి ప్రకోపంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ప్రళయం ముంచుకొస్తే విశాఖ కూడా వైనాడ్ కాబోతోందా? చెన్నైకి కూడా ప్రళయం తప్పదా? అందాల సాగరం ముందుకు దూసుకొస్తే పరిస్థితి ఏంటి? వైనాడ్ తరువాత హిట్ లిస్ట్ లో ఉన్నది విశాఖేనా? అందాల సాగరం ముంచుకొస్తే ప్రళయమేనా? హిమాలయాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయా? ప్రళయం ఎలా ముంచుకొస్తుందో తెలియదు. ఎప్పుడు ఏ రూపంలో ముంచేస్తుందో కూడా ఊహకు అందదు. ప్రకృతి విలయ తాండవం చేస్తే మాత్రం బతుకులే ఆగం కావడం ఖాయం. అదిప్పుడు వయనాడ్లో మన కళ్ల ముందు కనిపిస్తోంది. భవిష్యత్లో ఇంకా ఏ ప్రాంతాలకు ఇలాంటి ముప్పు ఉందనే ఆందోళన అప్పుడే మొదలైంది. దేశంలో ఒక్కో ఏరియాకు ఒక్కో విధంగా ప్రళయం ముంచుకొచ్చే ప్రమాదముంది. అందులో మన విశాఖ నగరం కూడా డేంజర్ జోన్లో ఉందన్న ఎక్స్పర్ట్స్ వార్నింగ్ తో భవిష్యత్ ఏంటన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ సాగర అందాలు చూసి అనుభవించడమే తప్ప మాటల్లో వర్ణించలేనివి. ప్రకృతి ప్రేమికులను, దేశ విదేశీ టూరిస్టులను అబ్బురపరిచే సొగసులు మన విశాఖ సొంతం. జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న వైజాగ్ కూడా భవిష్యత్లో వయనాడ్ వంటి పరిస్థితి ఎదుర్కోబోతుందన్న అంచనాలు ఉన్నాయి. తీరం వెంబడి కొంత భూభాగాన్ని సాగరం తనలో కలిపేసుకుంటుందనే ఎక్స్పర్ట్స్ హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి. వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు అంతకంతకు పెరిగి దేశంలోని తీర నగరాలకు ముప్పు ఉందని, ఆ జాబితాలో వైజాగ్ కూడా ఉందని అంటున్నాయి పలు సంస్థలు. సముద్ర మట్టాల పెరుగుదల, తీర ప్రాంతాలకు ముప్పు అనే అంశంపై బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ తీర ప్రాంతాలపై ఓ స్టడీ చేసింది. అందులో భాగంగా 2040 కల్లా విశాఖ తీర ప్రాంతంలో 1.02% నీట మునిగే ప్రమాదముందని అంచనా వేసింది. ఆటోమొబైల్స్ లో పెట్రోల్ వాడకం అంతా తగ్గిపోయి అన్ని ఎలక్ట్రిక్ లేకపోతే బ్యాటరీ కార్స్ ఇలా ఏమన్నా ఇలా వచ్చినాయి అనుకోండి, అప్పుడు లెవెల్స్ తగ్గిపోవచ్చు కదా. తగ్గిపోయినప్పుడు ఈ 2050 సంవత్సరానికి సినారియోస్ చేంజ్ అవ్వచ్చు. దేశంలో ముంబై తరువాత ఎక్కువగా వెస్ట్ బెంగాల్లోని హల్దియా, ఏపీలోని విశాఖ నగరాలే సముద్ర ముప్పునకు గురవుతాయని అధ్యయనంలో హెచ్చరించింది. విశాఖలో పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతంపై ఈ బృందం అధ్యయనం చేసింది. 2040 కల్లా తీర ప్రాంతంలో 6.96 చదరపు కిలోమీటర్లు నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. వ్యవసాయ భూములు, పచ్చిక బయళ్లు, పారిశ్రామిక ప్రాంతంతో పాటు నీటి వనరుల ప్రాంతాలు నీట మునిగే అవకాశముంది. దీంతో విశాఖ పోర్ట్, తెన్నేటి పార్క్, ఋషికొండ, మంగమూరిపేటల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నీట మునుగుతాయని హెచ్చరికలు ఉన్నాయి. కోత అంటే మనం ఒక తీరం కోత జరుగుతుంది, అంత మించేమీ లేదు అని అనుకోవడానికి లేదు. ఏదైతే చిత్తడి నేలలు ఉన్నాయో, ఏదైతే మడ అడవులు ఉన్నాయో ఆ ప్రాంతం ఎక్కువగా కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం ఏదైతే రివర్ మౌత్లో ఉన్న మన మేఘాద్రగడ్డ సముద్రంలోకి వెళ్ళే ప్రాంతం ఉందో చూస్తే, ఆ ప్రాంతంలో అదంతా సాయిల్ అంతా కూడా చిత్తడి నేలే కాబట్టి ఆ చిత్తడి నేలల్లో ఉన్న వాటికి చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి ఎల్కోట, ఎస్కోట ప్రాంతం కానీ హెవీ రెయిన్స్ వస్తే ఏదైతే వయనాడ్ మనం చూస్తున్నాం, వయనాడ్ లాంటి పరిస్థితి మనకే ఏర్పడే అవకాశం ఉంది. పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతం ఇప్పటికే చాలా వరకు కోతకు గురై నీట మునిగింది. ఏటా విశాఖ తీరంలో సముద్రం ముందుకొస్తోంది. అలల తాకిడి పెరిగిపోయింది. బీచ్ రోడ్ కోతకు గురవుతూనే ఉంది. ఇప్పటికే సముద్రపు కోతల కారణంగా బీచ్ అస్తవ్యస్తమైంది. కోస్టల్ బ్యాటరీ, సబ్మెరైన్, వైఎంసీఏ ఎదురుగా సముద్ర తీరం కోతకు గురవుతోంది.
ఆర్కే బీచ్ లో స్కాండిల్ పాయింట్ కు ఒకప్పుడు సముద్రం చాలా దూరంగా ఉండేదని, ఋతుపవనాల సీజన్లో నీరు తాకుతోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మానవ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వాతావరణ మార్పుల ప్రభావంతో భూమి వేడెక్కి సముద్ర మట్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగితే ఎయిర్పోర్టు పక్కనున్న మేహాద్రి గడ్డలోకి నీరు ప్రవేశిస్తే ఆ ప్రాంతంలో చెట్లు, మడ అడవులు ముంపునకు గురవుతాయి. భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారుతాయి. ఉమ్మడి విశాఖ పరిధిలో 131 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతముంది. తీరం వెంబడి 43 మత్స్యకార గ్రామాలుంటే అందులో 15 గ్రామాలు కోతకు గురవుతున్నాయి. 2014లో హుద్హుద్ తుపాను సమయంలో ఆర్కే బీచ్ పరిధిలో కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. వాతావరణం వేడెక్కి మంచుకొండలు కరగడంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. విశాఖ తీరంలో కొండలు సముద్రంలోకి చొచ్చుకుని ఉండటంతో కోతకు కారణమవుతోంది. యారాడకొండ ఇసుక సహజ ప్రయాణానికి అడ్డంకిగా మారింది. యారాడకొండకు మరోవైపు ఉన్న ఆర్కే బీచ్, కురుసురా సబ్మెరైన్ మ్యూజియం దగ్గర కోత ఎక్కువగా ఉంటోంది. ఒక్క విశాఖ మాత్రమే కాదు, కాకినాడ, మచిలీపట్నం, యానాం వంటి తీరాలకు కూడా ముప్పు ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే భవిష్యత్తులో మార్పులు వచ్చి గ్లోబల్ వార్మింగ్ తగ్గితే సముద్రం కోత తగ్గుతుందని, భూమి మీద వేడి ఇలాగే ఉంటే మాత్రం వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. యాక్షన్ కు రియాక్షన్ మస్ట్. అది మనిషి అయినా ప్రకృతి అయినా. మనిషి పర్యావరణాన్ని నాశనం చేస్తే ప్రకృతి జనం అంతు చూస్తోంది. పగబట్టి మరీ వానలు, వరదలతో విధ్వంసం సృష్టిస్తోంది. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న సూత్రాన్ని ఫాలో అవుతోంది పర్యావరణం. మరోవైపు వాతావరణ మార్పులు కూడా మనిషికి ప్రమాదంగా మారాయి. వైనాడ్ విపత్తుపై ముందే అలర్ట్ చేసిన ఎక్స్పర్ట్ గార్గిల్ దేశంలో మరిన్ని ప్రాంతాలకు ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. వైనాడ్ తర్వాత క్యూలో ఉన్న ప్రాంతాలేంటి? ఆ ఏరియాలకు ముప్పు వెనుక మర్మం ఏముంది? ప్రళయం ఏ రూపంలో ముంచుకొచ్చే ప్రమాదం ఉంది? గోవా, ముంబైకి కూడా ముప్పు ఉందా? చెన్నై, హల్దియా ఆగం కాబోతున్నాయా? నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోక తప్పదా? ప్రళయం విలయతాండవం చేస్తోంది. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో రూపంలో ప్రకృతి ప్రకోపం కామన్ అయిపోయింది. భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా ముందస్తు చర్యలేం తీసుకోవడం లేదు. ఎక్స్పర్ట్స్ హెచ్చరించినా ప్రభుత్వాలు అలర్ట్ కావడం లేదు. అంతా ఊడ్చుకెళ్లాక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు పరిహారం, పునరావాసం అంటూ హడావుడి చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడు వయనాడ్ అయిపోయింది. తరువాత దేశంలోని ప్రధాన నగరాలకు కూడా ముప్పు ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయినా ఒకడుగు ముందుకేసి ఎలాంటి ప్లాన్ యాక్షన్ ను ఇంప్లిమెంట్ చేయడం లేదు. కేరళ విపత్తుపై ముందే హెచ్చరించిన పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ గోవా కూడా డేంజర్ లో ఉందని అలర్ట్ చేస్తున్నారు. దురాశతో గోవాలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని, పర్యావరణాన్ని కాపాడకపోతే గోవాకు ముప్పు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. వయనాడ్ లాంటి ప్రమాదం గోవాకు కూడా పొంచి ఉందని చెబుతున్నారు. గోవాలో పర్యావరణ పరిరక్షణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని గాడ్గిల్ సూచించారు. లేకుంటే కేరళలాగే గోవాలో కూడా జలప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నారు. మిగతా రాష్ట్రాలలాగే గోవాలో కూడా అక్రమ గనుల తవ్వకంతో ముప్పు ఉందంటున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైకి సముద్ర ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఏటేటా సముద్రం ముందుకు జరుగుతూ వస్తోందట. సీ లెవెల్స్ పెరుగుతూ ఉండటంతో 2100వ సంవత్సరం నాటికి చెన్నైలోని పలు ప్రాంతాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదముంది. అన్నా యూనివర్సిటీ, నేషనల్ వాటర్ సెంటర్, యుఏఈ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన స్టడీస్ లో ఈ విషయం తేలింది. ప్రస్తుతమున్న తీరం నుంచి సముద్రపు నీరు 40 మీటర్లు ల్యాండ్ పైకి జరుగుతుందని అధ్యయనంలో తేలింది.
సముద్ర తీరానే ఉన్న మరో మహానగరం ముంబైలో సైతం ఇప్పటికే వర్షాలు, ఋతుపవనాల సమయంలో అలలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. సముద్రం ముందుకొస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ఆర్థిక రాజధానికి కూడా ముప్పు తప్పదని అంటున్నారు ఎక్స్పర్ట్స్. 2050 నాటికి ముంబై కూడా కొంత భాగం సముద్రంలో కలిసిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. కోల్కతాలో తీర ప్రాంత నగరమైన హల్దియాకు ఓవైపు పరిశ్రమల నుంచి, మరోవైపు సముద్ర కోత నుంచి ముప్పు తప్పేలా లేదు. సముద్ర మట్టం పెరిగి హల్దియా సిటీ కూడా కొంత భాగం సముద్రంలో కలిసిపోయే ప్రమాదముంది. గ్లోబల్ వార్మింగ్ తో హిమాలయాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. చెట్లను పెంచితే నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. మానవ తప్పిదంతో పాటు వాతావరణ మార్పుతో ప్రకృతి ప్రకోపాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురికాకుండా, జలప్రళయానికి గురికాకుండా ఇప్పట్నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తే కొంతవరకు నష్టాన్ని తగ్గించవచ్చనేది ఎక్స్పర్ట్స్ మాట.